అరే నువ్వు భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నిన్నొక్కరినే ఎందుకు అడుగుతున్నాం? అడగొద్దంట. నీ దోపిడీని ప్రశ్నిస్తే నేను హిందూ ద్రోహిని. ఇదేమి సంస్కారం రా? వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. ఎడ్యుకేటెడ్ పీపుల్ సిగ్గుండాలి. మనిషి మనిషి అన్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, నువ్వు దేవుని మొక్కుతున్నప్పుడు, ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ధర్మం అంటే ఇవన్నీ వస్తాయి. తోటి హిందువులను దోసుకోవడము, వివక్ష చూపెట్టడము, వాళ్ళతోటి కాళ్ళు మొక్కించుకోవడము, వాళ్ళని గుళ్ళోకి రానియకపోవడము, వాళ్ళని ఒక మనుషుల లెక్క ట్రీట్ చేయకపోవడము, వాళ్ళకి రావాల్సిన వాటాలు వాళ్ళకి ఇవ్వకపోవడము, ఇదంతా అధర్మమే అవుతుంది. ఈ అధర్మమైనప్పుడు నువ్వు మొక్కే శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, లేకపోతే అమ్మవారైనా, శక్తి స్వరూపిణి అయినా నిన్నే శిక్షిస్తుంది. అర్థమైందా? సో అట్లా ఆలోచించండి మిత్రులు దయచేసి. ఆ క్రమంలో ఎవరు? ధ్రువరాతి. ఆయన ఏం పాపం చేసిండు? ఆయన జర్మనీలో ఉంటున్నా కానీ భారతదేశ సమస్యల గురించి పూర్తిగా అవగాహన చేసుకొని వాస్తవాలని ఫ్యాక్ట్ చెక్ చేసి డేటాని ప్రజల ముందు పెడితే నీకేం నొప్పి అవుతుంది? నేను చెప్పేదాంట్లో కానీ, ధ్రువరాతి చెప్పేదాంట్లో కానీ, ఇంకెవరు చెప్పేదాంట్లో కానీ ఎంతో కొంత వాస్తవం లేకపోతే ప్రజలు వాళ్ళ టైంను వేస్ట్ చేసుకోరు. ఆయన చెప్పుతున్న దానిలో వాస్తవం ఉంది కాబట్టి ఆయన వీడియోస్కి అన్ని వ్యూస్ వస్తున్నాయి, ప్రజలు ఆదరిస్తున్నారు. సో వాళ్ళు వాస్తవం చెప్తుంటే నీకేం నొప్పి అవుతుంది? నువ్వెందుకు అతన్ని ట్రోల్ చేస్తున్నావు? అతను క్రిస్టియన్ ఇంకోటి చూపెట్టు పోని. ఒకవేళ నిజంగానే క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అడిగినా తప్పు కాదు. అయినా సరే ఒక లీగల్ డాక్యుమెంట్ చూపెట్టు అతను క్రిస్టియన్ అని. తులసి చందు అంటే ఆమె ఏంటిదో మనకు తెలియదు. ఓకే, సో ఆమె ఫోటోలు అవి చూస్తే అయితే హిందువు లాగానే ఉంది. కాదు అని నువ్వు క్యాథరిన్ అని నువ్వు ట్రోల్ చేస్తున్నప్పుడు క్యాథరిన్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ కాకుండా చూపెట్టు. నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు గవర్నమెంట్ ఉన్నది, నీకు సర్వ్ చేస్తున్నావు, బొచ్చు చేస్తున్నావు. నీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం, నీ కూటమి ప్రభుత్వం ఉంది, ఆమె ఆంధ్రప్రదేశ్ చెందిన ఆమె ఉన్నది. సో ఆమె లీగల్ డాక్యుమెంట్, ఆమె స్కూల్లో చదివింది, లేకపోతే ఆమె ఓటర్ ఐడి తీసుకురాలేవా పబ్లిక్లకి? నువ్వే అధికారంలో ఉన్నావు కదా. ఆమె క్యాథరినా కాదా చెప్పలేవా? ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, తెలంగాణ ఏది శాంసన్ అని ఉంది అనేది పేరు. సో అక్కడ తెలిసిపోతుంది. సో అట్లా ఈమె తీసుకురా బయటకి. పోనీ ఒక లీగల్ డాక్యుమెంట్ చూపెట్టినా ఒక అర్థం ఉంది. ఇప్పుడు ప్రశ్న రావణ్ జోసెఫ్ అని ఉంది. సో ఆమె లీగల్ అనేది ఉంది. ప్రకాష్ రాజు ఉన్నాడు, వాళ్ళ అమ్మకి ఆ క్రిస్టియన్. ఇప్పుడు జయసుధ ఉన్నది, ఆమె హిందూ అయినా కానీ ఆమెకు ఏదో కళలు వచ్చిండు అట్లా అని చెప్పి అట్లా ఆమెకి ఏదో మంచి జరిగిందని నేను చిన్నప్పుడు చాలా చూస్తున్నాను. ఏది హిందువులు చాలా మంది దర్గాకు పోయి మేకని బలిచ్చేటోళ్ళు, కందులు చేసుకునేటోళ్ళు రకరకాలు. ఎందుకంటే అదొక బిలీఫ్ సిస్టమ్. ఇంటర్ మిక్స్డ్గా ఏ మతంలో ఉన్నా సరే ఇంకో మతంలో అది ఒక ఏదైనా మంచి జరిగితే నమ్ముతారు అన్నట్టు. తాయెత్తు కట్టించుకోవడము ఇట్లా మిక్స్డ్ అయిపోయింది కల్చర్. సో అన్నప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు వేరే మతమైనా తప్పు కాదు ప్రశ్నించడం. ఓకే, దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. అయినా సరే నువ్వు ఒకరి మీద ట్రోల్ చేసేటప్పుడు షో సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్, నాట్ ఫేక్ డాక్యుమెంట్స్. అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని బురద చల్లడము, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడము, వాళ్ళ పర్సనల్ లైఫ్కి రావడము, వాళ్ళ ఆర్థిక మూలాన్ని దెబ్బకొట్టడం, ఇదారా సంస్కారం? నిన్ను అధికారంలో కూర్చుంటే అందుకోసమా? నిన్ను అధికారంలో కూర్చుండబెట్టింది నువ్వేం చెప్పినావు 2014 కంటే ముందు? ఓకే, ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు తెచ్చేస్తా అన్నావు. ప్రతి పేదవాడి బతుకు మారుస్తా, మీ ఆదాయాన్ని డబుల్ చేస్తా అన్నావు. అవునా? దోగునా చేస్తా అన్నాడు కదా. తర్వాత ఏది ప్రతి వ్యక్తికి ఇల్లు కట్టిస్తా, అందులో నీళ్ళు వచ్చేటట్టు చేస్తా, ఇంట్లో కరెంట్ వచ్చేటట్టు చేస్తా, మీకు సండాసి కట్టిస్తా, ఇవే కదా చెప్పిండు. అవునా కాదు? దయచేసి చెప్పండి. అవాయి చెప్పులేసుకుని తిరగటం, అవాయి జహాజులో తిప్పుతా, ఇవే కదా చెప్పిండు. మరి గవి 100 స్మార్ట్ సిటీలు కడతా, బుల్లెట్ ట్రైన్ తెస్తా, ఇవే ఏమంటున్నాం మేము? ఇన్ని దేశాలు తిరిగినవయ్యా. ఓకే, సో ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చి మన దేశానికి అందులో ప్రయోజనం ఏంది ఒక్కటి చెప్పండి. నీకు అవార్డు ఎందుకు ఇస్తుండో వాడు చెప్దాం. ఇప్పుడు ఒక వాజ్పేయి గారు పోయినరు వేరే దేశంకి, మన్మోహన్ సింగ్ గారు పోయినరు, ఇందిరాగాంధీ గారు పోయినరు, చాలా తక్కువ సార్లు పోయినరు. కానీ పోయిన ప్రతిసారి ఏదో ఒక డీల్ చేసుకొచ్చిర్రు, మనకి ఏదో ఒక రకం లాభమైంది. అట్లా నువ్వు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు, ఆ దేశం ఉందని కూడా మాకు తెలియదు. ట్రినిడాడ్ టొబాగో అంట, ఎంతమంది తెలుసు ఆ దేశం ఉందని? చిన్న ఐలాండ్. వాడ మనకేం పని? వాడెందుకు నీకు అవార్డు ఇస్తాడు? ఆలోచించండి. ఆ అవార్డు వీనికి ముందు ఎవరికి ఇవ్వలే, వీడి తర్వాత ఎవరికి ఇయ్యరు. వీని కోసమే క్రియేట్ చేస్తారు. ఎందుకని అంటే వీడు అక్కడ ఏదో డీల్ చేసుకున్నాడు, వానికి లాభం అయ్యేది ఏదో డీల్ చేసిండు. ఎందుకు లాభం అవుతుంది? మోస్ట్ ఆఫ్ మనం చేసిన ఇండిపెండెంట్ రీసెర్చ్ ప్రకారం అదానికి
వానికి కాంట్రాక్ట్ వచ్చేటట్టు చేసిండు. అదాని అనేటోడు నామకే వాస్తు పెట్టిండు, వీని పేరు మీద పెట్టుకోలేడు కాబట్టి, వీడు ప్రధాని ఉన్నాడు కాబట్టి. ఓకే, సో అదానికి 10 నుంచి 15% పోతుంది, మిగిలిన 80% మోడీ గారికి వస్తుంది. వీడు సొంతంగా వాడిని డీల్ చేసుకుంటున్నాడు కాబట్టి వానికి అక్కడ ఆ దేశానికి యూజ్ అవుతుంది, వీనికి యూజ్ అవుతుంది. అదాని వర్సెస్ మోడీ, అదాని అలియాస్ మోడీ. ఓకే, సో కానీ నష్టం ఎవరు జరుగుతుంది? భారత ప్రజలకి. భారతదేశంలో ప్రొడక్షన్ అయ్యేటువంటి బొగ్గును మనం కొనొద్దంట, ఆస్ట్రేలియాలో 3 రెట్లు ఎక్కువ రేటుకి మనం కొనుక్కోవాలంట. అర్థమైందా? సో రఫాల్ యుద్ధ విమానాలు అనేది అక్కడ మనము కాంగ్రెస్ హయాంలో చేసిన డీల్ ప్రకారం మనకి చాలా తక్కువ రేటుకి వచ్చేది, ప్లస్ ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అయ్యేది. వీడు వచ్చినాక డీల్ ఏం మార్చిండు, దాన్ని 3 రెట్లు రేటు పెంచేసి ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా మనకు లేకుండా చేసిండు. వాళ్ళు అక్కడ ఫ్రాన్స్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎందుకని? వీనికి అలా డీల్లో లాభం వస్తుంది. ఒక్క విమానం తయారీ అయినటువంటి అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ ఇస్తాడు, అదే ఇది మన హిందుస్థాన్ ఏరోనాటికల్ HALకి ఇవ్వడు. సో ఇవన్నీ వాట్ ఆర్ దీస్ ఇండికేషన్స్? అంటే యూఆర్ పక్కా బిజినెస్ మ్యాన్, యూ వాంట్ టు లూట్ ఇండియన్స్ మనీ, భారతీయుల యొక్క ప్రతి సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. సో కాబట్టి యు ఆర్ మేకింగ్ ఏ డీల్, వానికి లాభం అయ్యేటట్టు చేస్తున్న వాడు అవార్డు ఇస్తున్నాడు. ఏం పోయిందా? ఒక అవార్డు తయారు చేసేయడానికి నువ్వు నాకు 1000 కోట్లు నాకు లాభం చేస్తే ఓ 10 రూపాయల అవార్డు ముఖం మీద వారేయడానికి వానికేం పోతుంది? కానీ నష్టం ఎవరు జరుగుతుంది? భారతీయులకి. ఇలా విదేశం నుంచి తెచ్చిన బొగ్గుని తయారు చేస్తే నేను 3 రెట్లు నా ఎలక్ట్రిసిటీ బిల్లుగా పెంచి పెరిగిపోతుంది. ఎవరికి లాభం? భారతీయులకు నష్టం. భారతీయులకు ధరలు పెరుగుతున్నాయి, భారతీయుల ఆదాయం తగ్గుతుంది. ఎవరికి లాభం జరుగుతుంది? ఆ విదేశంలోనికి జరుగుతుంది, లేదంటే ఈ అదాని అలియాస్ మోడీకి జరుగుతుంది. ఇది నేను ప్రశ్నిస్తే హిందూ ద్రోహిణి, దేశద్రోహిణి. నీ దోపిడిని ప్రశ్నిస్తే నేను హిందూ ద్రోహిణి, దేశద్రోహిణి. నీ దోపిడిని దృష్టి మలచడానికి పొద్దుగాలేస్తే హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి, నువ్వే హిందువులను చంపాలి, ముస్లిం చంపినని ప్రచారం చేయాలి. హిందువులను చంపినా, హిందూ రేపు చేసినా, హిందువులను దోచుకున్నా ప్రశ్నించకూడదు. ఇదేమి సంస్కారం రా? ఇంత స్మార్ట్ యుగంలో ఇన్ని టెలిఫోన్లు వచ్చినాక, ఇంత ఇంటర్నెట్ వచ్చినాక, ఇంత సెక్యూరిటీ కెమెరాలు వచ్చినాక, ఇన్ని వచ్చినాకనే ఈ పరిస్థితి ఉంటే మేము ఊహించుకోవచ్చు నీ మనుస్మృతి అమలు ఉన్నప్పుడు మా బతుకులు ఎట్లుండేనో, మా హిందువుల పరిస్థితులు. దయచేసి ఆలోచించండి మిత్రులారా, ప్లీజ్. ఓకే, సో ధ్రువ్ రాతి, సో ఆయన ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే మీ ప్రవర్తన మార్చుకోవాలి కానీ ప్రశ్నించే వాళ్ళందరినీ ఇబ్బంది పెడతాను అంటే నీ ప్రవర్తన మార్చుకోవడానికి, నీ దోపిడిని తగ్గించుకోవడానికి, లేకపోతే ఆపుకోవడానికి నీకు సిద్ధంగా లేవు అని అర్థమవుతుంది. వెరీ అన్ఫార్చునేట్.